అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి అంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతుందో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది ఏర్పాటు చేసిన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు అమలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇందాక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మహిళలతో బస్సులో ప్రయాణం చేసినటువంటి నేపథ్యం ఇక్కడ చూడొచ్చు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏకంగా మహిళలకు టికెట్లు కొడుతూ కూడా ఇక్కడ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. మహిళలు మొత్తం అంతా వీళ్ళకి ఈ రోజు నుంచి ఫ్రీ ఏదైతుందో ఫ్రీ బస్సు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే ఇందులో భాగంగా ఈరోజు మరొక హామీని మేము ఈరోజు నెరవేర్చామని చెప్పేసి మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినటువంటి నేపథ్యం. మరోవైపు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఏం చెప్తారో చూద్దాం. సార్, ఏంటి ఈరోజు మీరు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నటువంటి నేపథ్యం, మరి దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు స్త్రీశక్తి పథకం మొదలుపెట్టడం జరిగింది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఏవైతే మేము సూపర్ 6 పథకాల్లో భాగంగా ఏవైతే చెప్పామో దాంట్లో కానీ స్త్రీశక్తి పథకం ఒకటి. ఈరోజు నుంచి దాదాపు మా ఎస్టిమేషన్ నెలకు 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడినా కానీ మహిళా మనులకు మేము ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో మాట, దాని ప్రకారం ఈరోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, ముఖ్యంగా వైసీపీ నాయకులు కావచ్చు ఇతర నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఇచ్చిన హామీలను తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారు అనే దాంట్లో మీరు వైసీపీ నాయకులకు ఏం చెప్తారు? మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ముఖ్యంగా పెన్షన్లో భాగంగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాము. అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయిస్తామని చెప్పాము. అలాగే ఏవైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు ఏదైతే ఉందో అది చేయిస్తామని చెప్పాము. అలాగే డిఐసి చేయిస్తామని చెప్పాము. ఈ మొదటి 5 సంవత్సరాల్లో ఇవన్నీ చేపట్టడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు, ఏదైతే చేస్తారో అదే చెప్తారు. గతంలో మాదిరి జగన్మోహన్ రెడ్డి మాదిరి కల్లిబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి గత 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని బ్రష్ పట్టించారు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈరోజు గవర్నమెంట్ అప్పించడం జరిగింది. కేవలం సంవత్సరం కాలంలోనే గత 5 ఏళ్లలో ఎంతైతే బ్రష్ పట్టిపోయినామో అదంతా మాన్పించేసి కేవలం సంవత్సరం కాలంలోనే ఈరోజు ప్రభుత్వాన్ని గాల్లో పెట్టడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యంగా మా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం మేము ఏదైతే ఆ రోజు మాట ఇచ్చామో, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఈరోజు తల్లికి వందనం పథకం కింద చేశాం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ఉద్యోగస్తుల నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు ఈ ఏదైతే ఉందో ప్రయాణ ఖర్చులు అనేది మిగిలిపోతున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంది? మహిళల వైపు నుంచి స్పందన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా ఎంత ఆనందంగా ఉన్నారో మహిళలు. రేపటి నుంచి మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్ ఉంది, స్టేట్లో ఎక్కడ తిరగాలన్నా ఫ్రీ బస్ ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహిళలు. ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా దీని మీద స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ ఉన్నారు. సార్, ఏంటి ఏం చెప్తారు? ప్రధానంగా బస్సు అమలు, ఈ ఫ్రీ బస్సు అమలు పెట్టి ఈరోజు చాలా పర్వమైన దినం. మహిళలకు ఒక పక్క మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, అలాగనే మహిళలకు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా చెప్పిన మాట ప్రకారం స్త్రీశక్తి అనే మహిళలకు అందరికీ ఉచితంగా రాష్ట్రము నలుమూలల 5 లగ్జరీ బస్సులలో, అంటే ఏంటి 5 రకాలైన మామూలు ఆర్డినరీ, లగ్జరీ, సూపర్ లగ్జరీ అనే ఈ 5 రకాల బస్సులను పెట్టడం జరిగింది. మహిళలకు ఎక్కడికి పోవడానికైనా ఇబ్బంది లేకుండా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలంటే 1 విద్య, 2 వైద్యము, 3వది మహిళలు బాగుండాలనే భాగంగా ఒక భాగంలో తెచ్చారు. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సగభాగము, వాళ్ళకు అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా 33% అని తెచ్చిన మహానుభావుడు. అప్పుడు నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల ఎంతో
ఉదారంగా వాళ్ళను మేలు చేసే విధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది. సార్, ముఖ్యంగా ఈ అంశం ఏదైతే ఉందో ఫ్రీ బస్ అనేది అతి సామాన్యమైన మహిళలకు ఎంత మేరకు ఉపయోగపడే అవకాశం ఉంది? ఇది ఒక ఇంటికి ఒక మహిళకు 3,000 నుంచి 4,000 రూపాయలు ఉపయోగపడుతుంది ప్రతి నెల వాళ్ళకు. అంటే ఎంత ఆ కుటుంబానికి మేలు చేసిన విధంగా ఉందంటే ఒక్కసారి ప్రజలంతా ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఈ పథకం వదిలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలాగుందంటే గిల కొట్టుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకంటే నిన్న చూస్తే పులివెందల ఒంటిమిట్టలో ఘోరంగా విఫలంగా ఓడిపోవడం ఒకటి, ఈరోజు ఇవి జరగడం ఎలా చేయాలి అనే ఉద్దేశంతో అందులో భాగంగానే నిన్న ఇరిటేషన్లో వాళ్ళ ప్రైవేట్ గన్మెన్ ఒకరిని కొట్టడం కూడా జరిగింది. అది మన అనంతపురం జిల్లాలోనే చూడడం జరిగింది కదా. ఇక్కడ ఏదైతే ఉందో ఫ్రీ బస్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్రీ బస్సు కార్యక్రమంలో ఈ మహిళలు కూడా ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యం. మరి మహిళలు ఏం చెప్తారు వారి మాటలో వినే ప్రయత్నం కూడా చూద్దాం. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, ఏం చెప్తారు ఈరోజు స్త్రీ శక్తి అనేది ఫ్రీ బస్సు ప్రారంభించినటువంటి నేపథ్యం, దీని నుంచి మహిళలకు ఎంత మేరకు ఉపయోగం? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు అనడానికి ఈ స్త్రీ శక్తి పథకమే ఎంతో ముఖ్యమని చెప్పి కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే స్త్రీలని గౌరవించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీలో మాత్రమే స్త్రీలకు గౌరవం ఉంటుంది అనడానికి ఈ స్త్రీ శక్తి అనే స్కీము ఎంతో ఉపయోగపడుతుంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ స్త్రీశక్తి అనే స్కీమ్ని నెరవేర్చలేరు అని చెప్పి వైసీపీ నాయకులు ఎన్నో ప్రగల్భాలు పలికి చేయలేరు అన్నదాన్ని చేసి చూపించాము. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మహిళ కూడా ఒక్క రూపాయి కూడా లేకోకుండా జిల్లా అంతా కూడా వచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి పనుల నిమిత్తము బస్సులతో ఎంతో అవసరం ఉంటుంది. అలాంటి అవసరాలు తీర్చుకోవడానికి పట్టణాలకైతేనేమి, అలాగే పట్టణంకి వచ్చిన తర్వాత వాళ్ళు కడుపు నింపుకోవడానికి అన్న క్యాంటీన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈ స్కీమ్ని ఈరోజు ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాం. మహిళలు కూడా చాలా మంది ఉన్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏం చెప్తారండి ఇప్పుడున్న పరిస్థితులు? ఎందుకంటే ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకూడదు, తూతు మంత్రంగా చేస్తున్నారనేది వైసీపీ నాయకుల వాదన. నిజంగా వైసీపీ నాయకులకు బుద్ధి ఉండాలండి. గత ప్రభుత్వం చేసింది ఏదీ లేదు, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. సూపర్ 6 భాగంగా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం చూసాం 20 సంవత్సరాల అభివృద్ధిని వెనకేసి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టింది. అలాంటి సమయంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముఖ్యంగా స్త్రీలకు తల్లికి వందనం అయితే ఏమి, ఇప్పుడు ఎంతోమంది మహిళలు స్త్రీలు బస్సులో ప్రయాణం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళలకు పార్టీలకు అతీతంగా ఈరోజు మహిళలు లబ్ధి పొందుతారు. రాష్ట్రం అంతా కూడా నువ్వు ఎక్కడైనా ప్రయాణం చెయ్యి, ఈరోజు ఫ్రీ బస్సు అంటే ఎంతోమంది పేదవాళ్ళ మహిళలు కడుపు నింపే ఈ పథకము నిజంగా ఆడవాళ్లకు ఒక పుణ్యం అండి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్. ఇది మొత్తం మీద అయితే మహిళా స్పందన. మరోవైపు ముఖ్యంగా చూడవచ్చు మనం విజువల్స్లో కూడా ఎమ్మెల్యే, ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. ఏం చెప్తారండి ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రయాణం గురించి ఏం చెప్తారు? ఈ బస్సు ఈరోజు మహిళలకి ఒక పండుగ వాతావరణం. ఈరోజు చూస్తుంటే మా మహిళలు మాకు స్వతంత్రం వచ్చింది, స్త్రీశక్తి ద్వారా స్వతంత్రం వచ్చింది అని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడైనా ఉచితంగా తిరిగే పరిస్థితి. ఈరోజు రకరకాలుగా అంటే పనుల కోసం కానీ మళ్ళీ చదువుకోవడం కోసం కానీ అంటే అంటే ఈ విధంగా పెద్దలు పిల్లలు అనేది ఎవరికి లేకుండా మహిళలు ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు కల్పించారు. ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి మహిళలందరూ ప్రత్యేకంగా జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న. థ్యాంక్ యూ సీఎం సార్. ఇది మహిళల స్పందన. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఉందో స్త్రీ శక్తి అనేది అంటూ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇచ్చిన హామీలను ఏకంగా ఏదైతే ఉందో ఈ ఇచ్చిన
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు సక్సెస్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా అనుకున్న ఏదైతుందో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటుందని, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో కూడా ఇంకా అనేక అంశాలలో కూడా ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే కలిసి ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. ఇది ఈరోజు ఈ పథకం ప్రారంభంపై మహిళల స్పందన. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.